because I wantedly consciously place this database in out of sync. Okay, in computer node 1, the database is healthy. In AG group 3, in computer node 2, the database is not healthy. That is why we are getting error. We'll troubleshoot this. Tomorrow we will do read-only routing demo one more time. But let me discuss this scenario. The scenario is suspect state troubleshoot. Suspend state troubleshoot. సో మీరు చెక్ చేస్తే ఇది సస్పెండ్ స్టేట్ లో ఉంది కంప్యూటర్ నోడ్ 2 లో. బట్ ఇఫ్ యూ సీ ఇన్ కంప్యూటర్ నోడ్ 1, ద డేటాబేస్ ఈజ్ హెల్దీ. ఇది రియల్ టైమ్ లో మీకు ఇలాంటి సినారియో వస్తుంది. సినారియో ఏంటంటే one of the database is not in sync with primary replica. Let me connect to secondary replica also. So this is secondary replica. This is primary replica. Okay. So primary replica lo, so in an availability group 3, okay. So we have two databases. మనకు ఒక టికెట్ వచ్చింది. వాట్ ఈస్ టికెట్? ఇన్ సెకండరీ రెప్లికా డేటాబేస్ ఈజ్ నాట్ ఇన్ సింక్రనైజేషన్. Go to database, go to properties, otherwise, okay. Go to databases, DB6. చూడండి డేటాబేస్ DBAG6 ఏమని వచ్చింది? నాట్ సింక్రనైజింగ్. ఇస్ ఇట్ క్లియర్? Yes, అన్న. సో ఇది సింక్రనైజింగ్ లో ఉండాలి. నాట్ సింక్రనైజింగ్ ఉంది. లెట్స్ సీ హియర్. ఇది సింక్రనైజ్డ్. సో మీరు ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ పెట్టుంటే ఇది కూడా సింక్రనైజ్డ్ చూపించాలి మీకు. సింక్రనైజ్డ్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇది నాట్ సింక్రనైజింగ్ ఉంది. ఇలాంటి కండిషన్స్ లో మనం ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? గో టు ప్రాపర్టీస్, చెక్ ద డేటాబేస్ సైజ్. Okay, you are not able to even touch this database. Go to computer node 1, come here, group settings, properties. Read intent only పెట్టాము కాబట్టి readable yes పెడుతున్నాం చూడండి. Yes. Fine, everything is good. Refresh this, right click, go to properties. So go to files. What is the file size here? Data file size ఎంత ఉంది? 8 MB అన్న. 8 MB అన్న. 8 MB. సో ఇక్కడ లాగ్ ఫైల్ కూడా 8 MB ఉంది. Go to computer node 1, same database, go to properties, check the file size. What is the file size here? 2.6 GB. Log file size 10 GB. So 12 GB data యాడ్ అయింది. ఓకే, బట్ సింక్రనైజ్ అవ్వలేదు. ఎంత డేటా పెండింగ్ ఉంది అనేది వదిలిపెడితే సింక్రనైజేషన్ ఇష్యూ ఉంది. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఏం చేయాలి? Did I start recording? Yes. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గో టు డాష్బోర్డ్. డాష్బోర్డ్ ఎక్కడ వెళ్ళాలి? సో ఆ గ్రూప్ లో ప్రైమరీ రెప్లికా ఎక్కడ ఉంటే అక్కడ. ప్రైమరీ రెప్లికా కంప్యూటర్ నోడ్ 1, గ్రూప్ 3, ఓపెన్ డాష్బోర్డ్. ఆల్వేస్ ఆన్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఓపెనింగ్ డాష్బోర్డ్. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. డాష్బోర్డ్ లో మీకు ప్రాబ్లం ఏందనేది 90% ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ప్రాబ్లం హియర్ ఈస్ computer node 1 is in green, computer node 2 is in warning symbol. Secondary node lo issue. Fine. So DB800 రెండు green లో ఉన్నాయి, node 1, node 2, no issue.
DBAG6 there is issue. DBAG6 వార్నింగ్ సెకండరీలో వార్నింగ్. ఓకే ఫైన్. సో ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ యాడ్ రిమూవ్ కాలమ్స్ ఉన్నాయి. ఐడియల్ గా ఏంటంటే మీకు ఈ కాలమ్స్ అన్ని కనిపించవు. నార్మల్ గా మీరు ఓపెన్ చేస్తే నేను యాడ్ చేసి పెట్టా. యాడ్ రిమూవ్ కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మీకు ఉన్న కాలమ్స్ ఇలా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపించేది ఇవే. ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో మనం ఏ ట్రబుల్ షూట్ చేయడానికి కుదరదు. మనం ట్రబుల్ షూట్ చేయాలంటే ఏముండాలంటే, సో వాట్ ఈస్ ద డిజైన్ హియర్? డిజైన్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి సింక్ అవ్వాలనుకుంటే డిజైన్ ఏం జరుగుతుంది ఇక్కడ? సో లాగ్ రికార్డ్స్ త్రూ నెట్వర్క్ మనకు త్రూ ఎండ్ పాయింట్స్ వెళ్తాయి. అవునా? మిర్రరింగ్ గుర్తుందా, మర్చిపోయారా? హౌ డేటా గోస్ ఫ్రమ్ హియర్ టు దేర్? Network packets. See this. త్రూ నెట్వర్క్ ప్యాకెట్స్ మనం ఏదైతే కనెక్షన్ ఇక్కడికి ఇచ్చామో లాగ్ రికార్డ్స్ ఇక్కడికి వెళ్తాయి. అంతేనా డిజైన్? Yes, అన్న. ఓకే. ఏదర్ సింక్రోనస్ ఆర్ అసింక్రోనస్ మోడ్. సో డిజైన్ ఏంటంటే లాగ్ రికార్డ్స్ అనేది మనకు ప్రైమరీ నుంచి సెకండరీకి వెళ్తాయి. సో ఇక్కడ సింక్రనైజ్ అవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడి నుంచి డేటా ఇక్కడికి లాగ్ రికార్డ్స్ వెళ్ళట్లేదు. అంతేనా? Yes, అన్న. ఓకే. సో ఎప్పుడు లాస్ట్ సింక్ అయింది, ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు అనేది మనం చెక్ చేసుకోవాలి. యాడ్ రిమూవ్ కాలమ్స్, క్లిక్ హియర్. సో ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. లెట్ మీ ఓపెన్. See this. So you can see multiple columns. Click on here. Last send rate, that is not required. Last sent LSN, last commit time. Okay. So we'll check time, last commit time. Fine. So last commit time చూస్తే ఈ డేటాబేస్ కి లాస్ట్ కమిట్ అయిన టైం కూడా లేదు. చూడండి. సో ఇక్కడ లాస్ట్ కమిట్ టైం 5:55:33. ఏ డేటాబేస్? DB800. సేమ్ డేటాబేస్ 5:55:33 ఇక్కడ కూడా కమిట్ అయిపోయింది. ఇక్కడ 6 కి కమిట్ అయింది, ఇక్కడ ఇంకా కమిట్ అవ్వలేదు. సో దెర్ ఈస్ అన్ ఇష్యూ. ఓకే. సో ఇంకా ఏం చెక్ చేయొచ్చు మనం? లాస్ట్ హార్డెన్ టైం చెక్ చేయొచ్చు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హార్డెనింగ్? హార్డెనింగ్ అంటే ఏంటి? Commit అయిన తర్వాత. కమిట్ అయిన తర్వాత కాదు, హార్డెనింగ్ అయిన తర్వాత కమిట్ అవుతుంది. ఓకే. హార్డెనింగ్ అంటే ఏంటంటే లాగ్ క్యాష్ నుంచి, మెమరీలో ఉన్న ఈ లాగ్ క్యాష్ లో నుంచి ఆ లాగ్ రికార్డ్స్ డిస్క్ లోకి వస్తే దాన్ని హార్డెనింగ్ అంటారు సెకండరీలో. ప్రైమరీలో అయితే దాన్ని ఫ్లషింగ్ అంటారు. ఓకే. సో ఫ్లషింగ్ అయినంత మాత్రాన కమిట్ అయినట్టు కాదు, ఇంకా కమిట్ అవ్వలేదు. హార్డెనింగ్ అయినంత మాత్రాన కమిట్ అయినట్టు కాదు. ఓకే. నెక్స్ట్ స్టెప్ కమిట్. సో ఇక్కడ హార్డెనింగ్ తర్వాత కమిట్ అవుతుంది. సో హార్డెనింగ్ ఎంతవరకు అయింది అంటే ఈ మెమరీ క్యాష్ లో నుంచి డిస్క్ లోకి ఎంతవరకు డేటా వచ్చింది, దట్ ఈస్ హార్డెనింగ్. సో లాస్ట్ హార్డెన్ టైం చూడండి. కి హార్డెన్ అయింది. 5:13 తర్వాత హార్డెన్ అవ్వలేదు. యాక్చువల్గా అయితే 5:55 వరకు అయి ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? 5:39 తర్వాత ఏమైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో అవన్నీ సింక్ అవ్వలేదు. అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్? Yes, అన్న. ఓకే. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే గో టు సెకండరీ డేటాబేస్, go to availability group, right click, resume data movement. Simple solution.
90% రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొడుతూనే మీకు ఆటోమేటిక్‌గా సింక్ అయిపోద్ది. డేటా మూవ్‌మెంట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో మనకనవసరం. దేర్ మైట్ బి హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు, వాంటెడ్‌గా ఆపుండొచ్చు. సో, చాలా రీజన్స్ ఉంటాయి. సో, మీరు ఇలాంటి కండిషన్‌లో ఏందంటే సింపుల్‌గా రైట్ క్లిక్ ఇచ్చి రెజ్యూమ్ డేటా మెంట్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ అయిపోద్ది. సో, అక్కడ మీరు ఓకే. రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొట్టినప్పుడు మీకు కొన్ని కనిపిస్తాయన్నమాట పారామీటర్స్. యాడ్ రిమూవ్ కాలమ్స్‌లోకెళ్తే సో, నేను ఈ లాస్ట్ కమిట్ హార్డ్ అని తీసేస్తున్నా. నాకు కావాల్సిన మెయిన్ టర్మ్స్ ఏంటంటే ఎస్టిమేటెడ్ రికవరీ టైమ్. ఎంత టైమ్‌లో రికవరీ అవుతది? ఓకే. నాకు ఈ ఇష్యూస్ అక్కర్లేదు. అన్నెసరీ కాలమ్స్ మనం తీసేసుకోవచ్చు. సస్పెండ్ రీజియన్ గూడా ఉంది. సస్పెండ్ రీజన్‌లో ఏమి చూపించట్లేదు వదిలేయండి. ఓకే. సో, నాకు కావాల్సింది ఇంకా లాస్ట్ హార్డెన్ ఎల్ఎస్ఎన్ నంబర్. లాస్ట్ హార్డెన్ ఎల్ఎస్ఎన్ నంబర్. సో, ఈ ఎల్ఎస్ఎన్ నంబర్‌తో ఏం పని అనేది చెప్తా మీకు. ఓకే. ఈ ఎల్ఎస్ఎన్ నంబర్ గూడా ఇక్కడ రాలేదు. వెరీ గుడ్. ఫైన్. లాస్ట్ కమిట్ ఎల్ఎస్ఎన్ నంబర్ చెక్ చేద్దామా? కమిట్ ఎల్ఎస్ఎన్. ఓకే. అది గూడా రాలేదు. వెరీ గుడ్. సో, అది గూడా రాలేదు. ఓకే. ఫైన్. కమ్ హియర్. సింక్రనైజేషన్ పెర్ఫార్మన్స్. లాస్ట్ సెంట్ టైమ్. ఓకే. సో, 5:39కి లాస్ట్. అది మనకు ఐడియా ఉంది. ఓకే. సో, ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్టిమేటెడ్ రికవరీ టైమ్ అనేది మనం ఒకటి పెట్టుకుంటాం. ఎస్టిమేటెడ్ రికవరీ టైమ్. అక్కడ మనం రెజ్యూమ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎస్టిమేటెడ్ రికవరీ టైమ్ అనేది చూపిస్తది. ఓకే. అందులో కూడా ఇన్ఫినిట్ టైమ్ చూపిస్తుందనుకోండి. అప్పుడు మనము సెకండ్ ప్రాసెస్‌కెళ్తాం. వాట్ ఈస్ సెకండ్ ప్రాసెస్? లెట్స్ సీ. సో, కంప్యూటర్ నోడ్ 2 ఐ యామ్ గోయింగ్ హియర్ రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్. కంటిన్యూ. కమ్ హియర్. రిఫ్రెష్ దిస్. చూడండి. ఓకే. రికవర్ అయిపోయిందా? స్టాప్ దిస్. రికవర్ అయిపోయింది. 12 జీబీ డేటా వితిన్ సెకండ్స్‌లో రికవర్ అయిపోయింది. రికవర్ అయ్యి జస్ట్ అప్‌డేట్ చేసుకుంటా ఉందది. ఓకే. 90% ప్రాబ్లమ్స్ మీరు ఒక్కసారి రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొడితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది కూడా గ్రీన్‌లోకొచ్చేస్తది. లెట్స్ సీ దిస్. ఎస్టిమేటెడ్ రికవరీ 312 సెకండ్స్, 335 సెకండ్స్. చూడండి. ఇది ఒక్కొక్కసారి అవర్స్‌లోకెళ్ళిపోతది. అంటే దాని అర్థం అది ఎప్పటికి రికవర్ కాదు అని. ఇన్ఫినిట్ టైమ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. ఐయామ్ క్యాన్సెలింగ్ దిస్. ఒక్కసారి కమిట్ అయితే దీని మాట ఇదే వినేటట్లేదు. క్యాన్సెల్ కూడా అవ్వట్లేదు. ఓకే. లెట్ ఇట్ కంప్లీట్ ద ప్రాసెస్. 493 seconds. Refresh this. 600 seconds. సో, రియల్ టైమ్‌లో గూడా ఇదే సినారియో వస్తది. మనకు కండిషన్ ఏమొస్తదంటే ఇక్కడ సింక్రనైజ్ అవ్వట్లేదు. కంప్యూటర్ నోడ్ 2లో డేటాబేస్ అని మనకు కండిషన్ వస్తది. మనకు కంప్లెయింట్ వస్తది. సో, దాన్ని మనం రైట్ క్లిక్ ఇచ్చి రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొడతాం అంతే. రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొడుతూనే
ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ రికవరీ టైం వస్తుంది. Is it completed? Yes, it is completed. 600 seconds అంటే 10 minutes ఇచ్చారు. ఓకే. ఇది రికవర్ అయిపోయింది. గ్రీన్ వచ్చేసింది చూడండి. 90% ప్రాబ్లమ్స్ మీరు రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొడితే ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. నేను కష్టపడి ఈ సినారియో క్రియేట్ చేశాను. ఆ సినారియో వాడకుండానే మనది క్లోజ్ అయిపోయింది. ఓకే. సో, ఈ సినారియో ప్రకారం ఎలా సింక్ చేయాలనేది కూడా చూపిస్తా. లెట్స్ సీ దిస్. ఇప్పుడు DBAG6 ఉంది కదా! ఇది సింక్ అయిపోయింది కదా! రిఫ్రెష్ దిస్. సో, ఈ డేటాబేస్‌కెళ్ళండి. ఓపెన్ ప్రాపర్టీస్. రిఫ్రెష్. DBAG6 synchronized. Go to properties. What is the file size? ఫైల్ సైజ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉందా? కంప్యూటర్ నోడ్ 1 కెళ్ళండి. ఓపెన్ దిస్. DBAG6. Go to properties. ఫైల్స్. సో, ఇక్కడ ఎంత ఉంది? 2696. ఓకే. ఇక్కడ ఎంత ఉంది? 1352. ఇంకా ఫుల్‌గా రికవర్ కాలే అయితే. రికవర్ అయితూ ఉంది. ఓకే. లెట్ మీ స్టాప్ హియర్. సో, రికవర్ అవుతూ ఉంది కదా! నేనేం చేస్తా అంటే సస్పెండ్ డేటా మూవ్‌మెంట్ కొడతా. ఇంకా రికవర్ అవ్వలేదు ఇది. అవుతూ ఉంది. ఇలాంటి కండిషన్‌లో మనం ఏం చేయాలి? Go to dashboard first. As per dashboard, what is the synchronization status? 96 seconds ఉంటే అయిపోయేది. మనం స్టాప్ చేసాం. Come here. Last commit LSN. సో, ఈ LSN నెంబర్ ఏదుందో ఈ LSN నెంబర్ అదే ఉండాలి. సో, LSN నెంబర్ డిఫరెంట్ ఉంది. ఇది సేమ్ ఉందా? ఇది సేమ్ ఉందా? ఇక్కడ ఇంకో డేటాబేస్ ఉంది DB800 అని. ఓకే. లెట్ మీ షో దిస్. నేనేమంటున్నానంటే ఇక్కడ కమిట్ అయిన LSN నెంబర్ ఏదైతే కమిట్ అయిందో సేమ్ LSN నెంబర్ ఇక్కడ కమిట్ అయిందా కాలేదా? Am I audible? నా వాయిస్ వినిపిస్తుందా? Yes. Okay. So I am asking you a question. My question is, for DB800 database, whatever committed in primary database, principal primary replica, the same transaction committed in secondary replica or not? Number. Yes, it's Okay. visible. That means it is in full sync. సో, ఇది ఇక్కడ ఏ నంబర్‌లో ఉందో ఇది అదే నంబర్‌లో ఉంది. ఫుల్ సింక్రనైజేషన్‌లో ఉంది. ఓకే. ఇఫ్ యూ కమ్ టు DBAG6, లాస్ట్ కమిట్ LSN నెంబర్ ఫర్ DBAG6 is different. And secondary replica commit number is different. అంటే there is some mismatch. Yes, and its warning symbol also is there. Here. వార్నింగ్ సింబల్ ఆల్సో ఇట్ ఇస్ షోయింగ్. Yeah. సో, మనం ఏం చేస్తామంటే ఓకే there is some issue కదా! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గో టు డేటాబేసెస్. మనకు ఇలా ఆటోమేటిక్ బ్యాకప్స్ జరుగుతూ ఉంటాయి కదా! ప్రతి బ్యాకప్‌కి ఒక LSN నెంబర్ ఉంటది. సో, ఈ LSN నెంబర్ వరకు ఎక్కడైతే బ్యాకప్స్ ఆగిపోయాయో దాని తర్వాత నుంచి ఉన్న బ్యాకప్స్ లాగ్ బ్యాకప్స్‌ని మాన్యువల్‌గా రీస్టోర్ చేసామనుకోండి. ఇది ఫుల్ సింక్ అయిపోద్ది. Okay. సో, అర్థమైందా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్ మోర్ టైమ్. సో, దిస్ ఈస్ ప్రైమరీ రెప్లికా. దిస్ ఈస్ సెకండరీ రెప్లికా.
సో ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ ఎంటర్ అయింది, ఇక్కడ ఏ వచ్చేసింది. ఇక్కడ బి ట్రాన్సాక్షన్ ఎంటర్ అయింది, ఇక్కడ బి వచ్చేసింది. ఇక్కడ సి ట్రాన్సాక్షన్ ఎంటర్ అయింది, ఇక్కడ సి వచ్చేసింది. ఓకే. తర్వాత ఇక్కడ డిఈఎఫ్జి హెచ్ఐజేకే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ అయినాయి, ఇక్కడికి రాలేకుండా. సో మనం ఏంది, యాజ్ పర్ బ్యాకప్ స్ట్రాటజీ టైం టు టైం లాగ్ బ్యాకప్స్ తీసుకుంటున్నాం. సి వరకు ఏవైతే లాగ్ బ్యాకప్స్ ఉన్నాయో అవన్నీ డేటా ఉంది. సి తర్వాత వీటికి ఈ లాగ్ బ్యాకప్స్ ఏమున్నాయో చెక్ చేసి ఆ లాగ్ బ్యాకప్స్ అన్ని మనం మాన్యువల్ గా ఇక్కడ రీస్టోర్ చేసామనుకోండి, ఈ డేటాబేస్ ఫుల్ సింక్ లో ఉంటాయిగా. Yeah. Okay, that part we need to perform. How to check that? Go to here, open Object Explorer, fine. So LSN numbers ఎలా చెక్ చేస్తాం? I'll give you a query. మీరు ChatGPT లో కొట్టిన వస్తుంది. Otherwise you can remember that. సో ఏది రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ రెడీమేడ్ క్వైరీస్ అని. సో మీకు లాస్ట్ హార్డెన్ అయిన ఎల్ఎస్ఎన్ నెంబర్, లాస్ట్ హార్డెండ్ ఎల్ఎస్ఎన్ నెంబర్ కావాలంటే మీకు ఈ క్వైరీ వాడచ్చు మీరు. జస్ట్ మినిట్, దిస్ వన్. సో దీంట్లో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకు మెయిన్ గా కావాల్సింది లాస్ట్ కమిట్ ఎల్ఎస్ఎన్, లాస్ట్ హార్డెండ్ ఎల్ఎస్ఎన్. సో మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రస్తుతానికి అవసరం లేదు. వై టు అన్నెసరీ కన్ఫ్యూజన్. సో ఐఎమ్ కమెంటింగ్, కమెంట్ అంటే 2 హైఫన్స్. సో మనకి ఏదైతే అవసరం ఉండదో అంతా కమెంట్ చేస్తున్నా. Now check this. Okay. So by this code, we can get last commit LSN number, DBAG6, last hardened LSN number. సో మనకి LSN నెంబర్ వచ్చిందా? సారీ, DBAG6 డేటాబేస్ కి లాస్ట్ హార్డెన్ అయిన LSN నెంబర్ ఇది. కాపీ దిస్. ఓకే. సో అంటే దాని అర్థం ఏంటంటే ఈ LSN నెంబర్ ఏదైతే ఉందో సో ఇంతవరకు మాత్రమే హార్డెన్ అయింది. అంటే ఏబిసి ఏదైతే ఉందో ఆ ఏబిసి వరకే ఇది పనిచేస్తుంది LSN నెంబర్. ఓకే. ఈ ట్రాన్సాక్షన్ ఇంకా నాకు ఇక్కడికి రాలేదు. దీనికి వేరే హార్డెన్, దీనికి వేరే LSN నెంబర్ ఉంటుంది. సో నా LSN నెంబర్ ఎంతవరకు ఉంది? ఈ LSN నెంబర్ ఏబిసి వరకే వచ్చింది. సో ఈ LSN నెంబర్ కంటే పైన ఉన్న LSN నెంబర్, నెక్స్ట్ LSN నెంబర్స్ అన్ని మనము రిస్టోర్ చేయాలి. అప్పుడు అందులో ఈ డేటా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, Anna. ఓకే. సో టేక్ బేస్ యాజ్ LSN నెంబర్. ఈ LSN నెంబర్ ని బేస్ గా తీసుకుంటాం. బేస్ గా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే copy this. సో బ్యాకప్ మీడియా సెట్, బ్యాకప్ మీడియా ఫ్యామిలీ, జాయిన్ కమాండ్ ఇది. మనం ఏమేమి టేబుల్ జాయిన్ చేసుకుంటున్నాం? బ్యాకప్ సెట్, బ్యాకప్ మీడియా ఫ్యామిలీలో ఈ LSN నెంబర్ కంటే
greater than first LSN number is greater than this LSN number. Okay, execute this. No backups available. అంటే ఇది ఫుల్ సింక్ లో ఉంది, మనం ఏం చేయలేము దీన్ని. ఓకే, సో మనం చేయగలిసింది జస్ట్ ఊరికే రెజ్యూమ్ డేటా మూమెంట్ కొట్టడం. నేను ఈ సినారియో మళ్ళీ రీక్రియేట్ చేస్తా, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. రెజ్యూమ్ డేటా మూమెంట్ ఆల్రెడీ బ్యాకప్ మిడిల్ లో ఉంది అది, సో మనం రెజ్యూమ్ డేటా మూమెంట్ కొట్టడం తప్పితే ఏం చేయలేం. క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ ఈ కమాండ్ వాడినప్పుడు ఈ లాస్ట్ హార్డ్ అండ్ ఎల్ఎస్ఎన్ నెంబర్ ఏదైతే ఉందో దీని తర్వాత నెక్స్ట్ ఎల్ఎస్ఎన్ నెంబర్స్ అన్ని మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ నేను ఎల్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చూడండి ఏం కనపడుతుందో డేటా చూడండి. ఓకే, ఈ డేటాలో ఏమేమి ఉంది? డేటాబేస్ నేమ్, ఫస్ట్ ఎల్ఎస్ఎన్ నెంబర్, లాస్ట్ ఎల్ఎస్ఎన్ నెంబర్, బ్యాకప్ స్టార్ట్ డేట్, బ్యాకప్ ఫినిష్ డేట్, బ్యాకప్ ఫైల్ నేమ్. ఈ ఫస్ట్ ఎల్ఎస్ఎన్ నెంబర్ హార్డెనింగ్ అయిన ఎల్ఎస్ఎన్ నెంబర్ తర్వాత నెంబర్ అయి ఉండాలి. ఆ నెంబర్ నుంచి పెండింగ్ ఉన్న బ్యాకప్స్, లాగ్ బ్యాకప్స్ అన్ని తీసుకొని మనం రిస్టోర్ చేస్తే రెండు డేటాబేస్లు సింక్ అయిపోతాయి. కాన్సెప్ట్ అర్థమైందా కాలేదా? అర్థమైందన్న. ఓకే, సో నేను ఆ సినారియో రీక్రియేట్ చేసి చెప్తాను మీకు. కానీ 90% కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఈ సినారియో ఫాలో అవ్వరు. ఇది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్, అర్థం చేసుకోవడానికి కొంచెం ఐడియా ఉండాలి, బ్రెయిన్ ఉండాలి, అంటే ఆలోచించాలి. 90% ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా జనాలు? లెట్ మీ షో యూ. సో ఇది గ్రీన్ లో ఉంది కదా. ఓకే, గో టు డాష్ బోర్డ్, AG3, షో డాష్ బోర్డ్. సో అన్ని గ్రీన్ లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ చెక్ చేయండి, లాస్ట్ కమిట్ ఎల్ఎస్ఎన్ ఇది ఏముందో ఇది కూడా అదే ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఐ ఆమ్ మేకింగ్ ఇట్ సస్పెండ్ స్టేట్. 90% రియల్ టైమ్ లో చేసే మెథడ్ ఇదే, ఫాలో అయ్యే మెథడ్ ఇదే. ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్, కానీ టైం టేకింగ్. ఒకవేళ ఇప్పుడు నా డేటాబేస్ సైజ్ ఎంత ఉంది? ఇది వాట్ ఈస్ మై డేటాబేస్ సైజ్? 13 GB. 13 GB is my database size. ఓకే, ఇది టైం టేకింగ్ ప్రొసీజర్, కానీ ఈజియెస్ట్ వే. సో మెథడ్ ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఉంది కదా, ఏ డేటాబేస్ అయితే ఇష్యూ ఉందో ఆ డేటాబేస్ ని ఈ అవైలబిలిటీ గ్రూప్ నుంచి రిమూవ్ చేసేయండి. రైట్ క్లిక్, రిమూవ్ సెకండరీ డేటాబేస్. దాని పంచాయతీ లేకుండా వెళ్ళిపోయింది. సో అది చూపిస్తుంది, కానీ అది రిమూవ్ అయింది. ఇప్పుడు ఆ డేటాబేస్ లో ఈ అవైలబిలిటీ గ్రూప్ లో లేదు. ఓకే, కమ్ హియర్, నోడ్ 1, టేక్ ఫ్రెష్ బ్యాకప్ కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకోండి, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బ్యాకప్ మీకు అఫెక్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ బ్యాకప్ స్ట్రాటజీ అఫెక్ట్ అవ్వకూడదు అంటే కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకుందాం. ఓకే, సో బ్యాకప్ డేటాబేస్ నేమ్ DBAG6 to disk equal to, what is the path? DBAG6 today full.bak with copy underscore only. Execute this. Stats ఇచ్చింటే సరిపోయింది. ఇది 13 GB డేటాబేస్ కదా, ఇట్స్ టేకింగ్ సమ్ టైం. సో ప్రాబ్లం ఏంటంటే ఈ మెథడ్ లో మనకి టైం టేకింగ్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సస్పెండ్ స్టేట్ లో ఉంది డేటాబేస్. ఈ డేటాబేస్ కరెక్ట్ గా లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ డేటాబేస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, డిలీట్ దిస్. డేటాబేసే లేదు, దీన్ని ఫ్రెష్ కాపీ ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడ రీస్టోర్ విత్ నో రికవరీ పెడతాం.
తర్వాత దీన్ని జాయిన్ చేస్తాం. అంతే. మనకు కావాల్సింది ఏంది? అల్టిమేట్ గోల్ ఏంది? ప్రైమరీలో ఉన్న సేమ్ డేటాబేస్ కాపీ సెకండరీలో మెయింటైన్ అవ్వాలి. అవునా? ఆల్వేస్ అని అంటే మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం? వాట్ ఈస్ ద పర్పస్? మెయింటైనింగ్ ఎ సెకండ్ కాపీ అవునా కాదా? మెయిన్ కాపీ, అవును. సెకండ్ కాపీ. సో సెకండ్ కాపీ వచ్చేటప్పుడు మీకు ఇంకేం ప్రాబ్లం? దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను అంతే. ఓకే. బ్యాకప్ అయిపోయిందా? ఫైన్. సో ఈ బ్యాకప్ ఎక్కడుంది? కంప్యూటర్ నోడ్ 1లో. లెట్ మీ గో టు దట్ లొకేషన్. Date modified. This one, copy this. Go to computer node 2. Same backup location కి వెళ్ళండి. ఇది నెట్వర్క్ లొకేషన్. Come to local location. Okay. I am pasting it here. 13 GB file కదా. It takes some time. రియల్ పెయిన్ ఏంటంటే ఈ టైం టేకింగ్ ఇక్కడ. ఓకే. నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను. కాపీ దిస్. సో ఈ ఫైల్ ట్రాన్స్ఫర్స్, ఈ కాపీయింగ్, ఇది రియల్ పెయిన్. బాగా టైం టేకింగ్ అన్నమాట. సో మీరు డైరెక్ట్ గా కాపీ చేయడానికి, నెట్వర్క్ లొకేషన్ లోంచి కాపీ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ చాలా తేడా ఉంటుంది. ఫాస్ట్ ఉంటుంది. ఓకే. మనం లోకల్ లొకేషన్ లోకి కాపీ చేసుకున్నాం అది. మన దగ్గర ఫుల్ బ్యాకప్ ఫైల్ ఉంది. ఓపెన్ SSMS. సో ఈ DBAG6 ఇక్కడ ఉంది కదా. రిఫ్రెష్ దిస్. రీస్టోరింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. విత్ నో రికవరీ రీప్లేస్ కొట్టచ్చు, లేదా దీన్ని డిలీట్ కొట్టేయచ్చు. డిలీట్ చేసేసిన కంప్లీట్ గా. అసలు ఆ డేటాబేస్ లేదు ఇప్పుడు. ఓకే. కమ్ హియర్. సో రీస్టోర్, నేను గ్రాఫికల్ మెథడ్ ఫాలో అవుతున్నా. రైట్ క్లిక్ అట్ డేటాబేస్, రీస్టోర్ డేటాబేస్, డివైస్, ఓపెన్ దిస్, యాడ్. సో విచ్ డేటాబేస్ యూ వాంట్? దిస్ వన్. క్లిక్ ఆన్ ఓకే. ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ తీసుకోలేదు మనం, సారీ. వి నీడ్ లాగ్ బ్యాకప్ ఆల్సో. ఏం చేయలేం, మళ్ళీ ఒకసారి తీసుకోవాల్సిందే. బ్యాకప్ లాగ్ విత్ కాపీ ఓన్లీ, సేమ్ ఫైల్ కి తీసుకుంటున్నా. ఓకే, డన్, కంప్లీటెడ్. గో టు కంప్యూటర్ 2. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఫైల్ కాపీ చేసుకోవాలి కదా. దాంట్లో సెకండ్ బ్యాకప్ సెట్ వచ్చింది. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. కాపీ దిస్. సో ఈ లొకేషన్ లో వేస్తున్నాను అనేది సేమ్ ఫైల్. ఆల్రెడీ ఉంది. రీప్లేస్ ద ఫైల్ ఇన్ ద డెస్టినేషన్. సో ఇప్పుడు నేను వెళ్ళి రీస్టోర్ చేస్తా, చూడండి. ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ తీసుకున్నా. 13 GB డేటాబేస్ అంటే ఓకే, అట్లీస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ సమ్ 50 సెకండ్స్ లైక్ దట్. ఒకవేళ 1 TB డేటాబేస్ అంటే చాలా టైం తీసుకుంటాం. అయినా ఇదే ఫాలో అవుతారు, ఈజియెస్ట్ వే కాబట్టి. ఓకే, ఫైన్. ఓపెన్ SSMS, రైట్ క్లిక్, రీస్టోర్ డేటాబేస్, డివైస్, click here, add. So backup files come here. Where is it? Here it is. Click on OK. Click on OK. So ఇందులో బ్యాకప్ లాగ్ రెండు ఉన్నాయి. Go to files, relocate files. Okay, folders, fine. Option with no recovery. Click on OK. స్టాట్స్ మెన్షన్ చేయలేదే, మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో రీస్టోరింగ్
ఎంత పర్సెంట్ రీస్టోర్ అయిందో చెప్తుంది మనకి. లెట్ ఇట్ కంప్లీట్. సో నేనేం చేశాను, కంప్యూటర్ నోడ్ 1 లో ఉన్న ఫ్రెష్ కాపీని తీసుకొని వచ్చి ఇక్కడ రీస్టోర్ చేస్తున్నా విత్ నో రికవరీ. హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది. Still it is showing in progress. ఓకే, రాలేదు ఇంకా. Let me check it. Refresh. DBAG6. ఓకే, రీస్టోరింగ్ స్టేట్ లో ఉంది. డేటాబేస్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్. ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే, ఇది కంప్లీట్ అయిందా, రిస్టోర్డ్ సక్సెస్ఫుల్. గో టు హియర్, రైట్ క్లిక్ ఆన్ దిస్, సింపుల్ గా జాయిన్ అవైలబిలిటీ గ్రూప్. ఓకే, గాట్ సమ్ ఎర్రర్. Skipped this step because the previous step failed. ఓకే, రిస్టోర్ విత్ రికవరీ పెట్టేసినామా. సో దీన్ని జాయిన్ అవైలబిలిటీ గ్రూప్ కొడితే జాయిన్ అయిపోతుంది. లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి జాయిన్ అవైలబిలిటీ గ్రూప్ క్లిక్ ఆన్ ఓకే. వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో మనం ఇంకోలా చేయొచ్చు. దీన్ని ఇలా ఆల్రెడీ రీస్టోరింగ్ స్టేట్ లో ఉంది కదా, ఫైన్. సో నేను ఏం చేస్తానంటే, గో టు కంప్యూటర్ నోడ్ 1, ఇక్కడ కూడా అవైలబిలిటీ గ్రూప్ లోంచి తీసేస్తాను. నాకు అవైలబిలిటీ గ్రూప్ లోంచి తీసేసినంత మాత్రాన మెయిన్ డేటాబేస్ అయితే వెళ్ళదు. మెయిన్ డేటాబేస్ అలాగే ఉంటుంది. ఓకే, రిమూవ్ దిస్. గ్రూప్ లోంచి తీసేస్తున్నా, మెయిన్ డేటాబేస్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను డేటాబేస్. రైట్ క్లిక్, యాడ్ ఏ డేటాబేస్. ఓకే, నెక్స్ట్. సో ఏ డేటాబేస్, DBAG6. క్లిక్ ఆన్ నెక్స్ట్, కనెక్ట్ DBAG2. ఓకే, సెకండరీ కంప్యూటర్. నెక్స్ట్. సో మీకు కావాలంటే ఆటోమేటిక్ సీడింగ్ చేసుకోండి. 13 GB అంటే ఆటోమేటిక్ సీడింగ్ కూడా వెళ్ళిపోతుంది. కానీ మనం ఆల్రెడీ రీస్టోర్ చేసేసాం కాబట్టి జాయిన్ ఓన్లీ తీసుకుంటా. నెక్స్ట్, నెక్స్ట్, ఫినిష్. సో మళ్ళీ జాయిన్ చేస్తున్నాం మనం అంతే. ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ని రిమూవ్ చేస్తున్నాం, డిలీట్ చేయట్లేదు. డేటాబేస్ ని ఎక్కడా డిలీట్ చేయట్లేదు మనం. గ్రూప్ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ గ్రూప్ కి యాడ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇట్ టేక్స్ సమ్ టైమ్ బికాస్ 13 GB డేటాబేస్ కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ హౌ వీ కెన్ ట్రబుల్ షూట్ suspended state secondary database. There are 2-3 methods available. Method 1 is method 1. Not identify, not synchronizing databases in secondary replica. Okay, remove them from AG group on secondary and primary. Okay, then go to primary replica, right click on
group name, AG group name. Click on add database. So then follow you can choose automatic seeding. If database size is low, otherwise you can choose join only. If you already restored the database in secondary. ఈ ప్రొసీజర్ అర్థమైందా మీకు? Is it clear? Yes, no. మెథడ్ 2 ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. క్విక్ గా మనకి డేటాబేస్ ని ఆన్లైన్ లోకి తేవచ్చు. మెథడ్ 1 ఏంటంటే సో టైం టేకింగ్. మెథడ్ 2 ఏంటంటే ఈజీ ఫాస్ట్ అన్నమాట. ఈజీ థింగ్ ఏంటంటే ఐడెంటిఫై నాట్ సింక్రనైజింగ్ డేటాబేసెస్. ఇది ఫైనల్, ఇది సేమ్ స్టెప్. చెక్ లాస్ట్ హార్డెండ్ LSN number. Okay, compare it with existing log backups. సో దీని కండిషన్ ఏంటి? మీ కంపెనీలో లాగ్ బ్యాకప్ స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ లేకపోతే ఇది వర్క్ అవ్వదు. లాగ్ బ్యాకప్ స్ట్రాటజీ ఉండి టైం టు టైం లాగ్ బ్యాకప్ తీసుకుంటుంటే సో ఫస్ట్ LSN ఆఫ్ బ్యాకప్ గ్రేటర్ దాన్ లాస్ట్ హార్డ్ ఎండ్ LSN. కంపేర్ చేస్తే మీకు బ్యాకప్స్ లిస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 బ్యాకప్స్ ఉన్నాయి అనుకోండి, 1, 2, 3. ఈ 3 బ్యాకప్స్ ని విత్ నో రికవరీ రీస్టోర్ చేస్తాం సెకండరీలో. విత్ నో రికవరీ రీస్టోర్ ఇన్ సెకండరీ. అప్పుడు ఏమవుతుంది? ప్రైమరీ రెప్లికా, సెకండరీ రెప్లికా బ్యాకప్స్ సింక్రనైజ్డ్ లో ఉంటాయి. మీరు రైట్ క్లిక్ ఇచ్చి దెన్ రైట్ క్లిక్ ఆన్ డేటాబేస్ and click on resume data movement. కొడితే మళ్ళీ అది ఆన్లైన్ లోకి వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ 2 మెథడ్స్ కావాలంటే మళ్ళీ మనం టుమారో వి విల్ పర్ఫార్మ్ సేమ్. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఇట్స్ ఓకే. 100% it will get success. If it is not get success, that means so maybe copy only backup తీసుకుంటే ఇష్యూ వస్తే రావచ్చు తప్పితే 99% there is no issue. అది 13 GB database కాబట్టి it is taking time. Okay, so this is method 1, this is method 2. For suspend state troubleshoot, this is completed. We will discuss it one more time. Adding database to availability group. కొత్త database ని availability group కి ఎలా యాడ్ చేయాలి? ఆల్రెడీ we discussed this. సో ఇందాక చేసిన వర్క్ అదే మనం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఫెయిల్డ్ జాయిన్ డేటాబేస్, ఇన్సఫిషియంట్ ట్రాన్సాక్షన్ లాగ్ డేటా. ట్రాన్సాక్షన్ లాగ్ డేటా చైన్ బ్రేక్ అయింది ఎక్కడో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అంత ఇష్యూ ఎందుకు అనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ రీసింక్ దిస్. జస్ట్ ఆటోమేటిక్ సీడింగ్ వాడతా చూడండి. సో లాగ్ ఫైల్స్ కరెక్ట్ గా లేకపోతే అవ్వదు, నేను ముందే చెప్పాను. రిఫ్రెష్ దిస్ కంప్యూటర్ నోడ్ 1, go to databases, remove this database from AG, remove this, click on OK. So 2 scenarios ఒకటేసారి చేద్దాము. డేటాబేస్ ని యాడ్ చేయడం కూడా ఇందులో పార్ట్. రిమూవ్ దిస్ ఫ్రమ్ AG, సెకండరీలో కూడా రిఫ్రెష్ దిస్, రిమూవ్ దిస్ ఫ్రమ్ AG. ఓకే, ఆల్రెడీ రిమూవ్. డిలీట్ దిస్ ఫ్రమ్ హియర్, డిలీట్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ డేటాబేస్ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అవైలబిలిటీ గ్రూప్ లోంచి రిమూవ్ చేసేసాం. నౌ గో టు ప్రైమరీ. సో ఇది 2 సినారియోస్ అన్నమాట. కొత్తగా డేటాబేస్ ని యాడ్ చేయడం కూడా ఇదే, సో మనం రీసింక్ చేయడం కూడా ఇదే. DBAG6 ని ఇక్కడ మనము యాడ్ చేయాలి. రైట్ క్లిక్ హియర్, యాడ్ డేటాబేస్. సో న్యూ డేటాబేస్ ని కూడా ఇదే ప్రొసీజర్ లో యాడ్ చేస్తాం. DBAG6, క్లిక్ ఇట్, నెక్స్ట్, connect to secondary, connect, next.
ఆటోమేటిక్ సీడింగ్ ఐఎమ్ చూసింగ్ బికాస్ లాగ్ బ్యాకప్స్ ఆర్ నాట్ అవైలబుల్, కరప్షన్ ఉన్నాయి, లేకపోతే సీక్వెన్స్ మిస్ అయింది. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్. సక్సెస్, ఫాస్ట్ గానే అయిపోయింది. యాడింగ్ డేటాబేస్ టు అవైలబుల్ గ్రూప్, క్లోజ్ దిస్. సో మన ప్రాబ్లం ఏంటి అక్కడ, DBAG6 సింక్ లో లేదు. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దామా? Go to group number, refresh this. Just a minute. సో ఇది వచ్చేసి ఉండాలి ఈ పాటికి, మనకు సక్సెస్ చూపించింది. వై ఇట్ ఈస్ నాట్? సో ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ ఇవ్వనివ్వనంటే మనం ఇంకొక డేటాబేస్ ని యాడ్ చేద్దాం. కమ్ హియర్. సో ఇదే అవైలబిలిటీ గ్రూప్. ఓకే, లెట్ మీ టేక్ అనదర్ అవైలబిలిటీ గ్రూప్. రైట్ క్లిక్ హియర్, యాడ్ డేటాబేస్. Fine. The availability group is in a state that prevents adding database. Verify that. Okay. So come here, AG group 5. Add this. Here also same issue. Availability group online or not. Fine. Group 3, group 1. Group 3. Sorry, ikkade add cheddam. Click on next. So DB 100,000 is available. Click on next. Connect to computer node 2. So ఎలా మనం నెక్స్ట్ వేరే డేటాబేస్ ని యాడ్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్, క్లోజ్ దిస్. సో ఇది యాడ్ అయిపోయింది. కమ్ హియర్. సో DBAG6 యాడ్ అయిపోయింది చూడండి. రైట్ క్లిక్ ఇచ్చి జాయిన్ కొట్టేసాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని చెక్ చేద్దామా, రిఫ్రెష్ చేద్దామా? సో కొత్త డేటాబేస్ కూడా యాడ్ అయిపోయింది. దట్ ఈస్ DB1000. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సింపుల్ వే ఏంటంటే డేటాబేస్ సైజ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ సీడింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ డేటాబేస్ సైజ్ ఎక్కువ ఉంటే మీరు రీస్టోర్ చేసి జాయిన్ ఓన్లీ కొట్టాలి. రీస్టోర్ చేసేటప్పుడు ఆ లాగ్ ఫైల్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సంథింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇఫ్ వాంటెడ్ టుమారో వి విల్ డూ ద సేమ్ సినారియో వన్ మోర్ టైం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? మనకు ప్రాబ్లం ఏంటి? నేను మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ డేటా మూమెంట్ సస్పెండ్ అయింది. ఇలాంటి రియల్ టైంలో కూడా ఇలాంటి క్వశ్చన్ మార్క్ తో మీకు కనిపిస్తుంది. ఇదే ఇష్యూ. సో చిన్న డేటాబేస్లో అయితే వితౌట్ సెకండ్ థాట్ దీన్ని రిమూవ్ చేసి రీసింక్ చేసేయండి. అదే అందరూ ఫాలో అయ్యే ప్రొసీజరే. ఓకే, బట్ ఐ విల్ టెల్ యూ అనదర్ ప్రొసీజర్. Even though database size is 1 TB, 2 TB, 5 TB, within 10 minutes, 15 minutes, you can recover the database. As tomorrow we will discuss. So, ilanti condition vachinappudu em chestam? Right click ichi remove secondary database kodtam. Okay, computer node 1 ki ellandi, ikkada kuda remove kottandi. Main database em remove cheyatledu meeru, just group lo unna database ni remove chestunnaru. Ikkada nunchi remove chestaru. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ డేటాబేస్ కొడతారు. సో ఆ డేటాబేస్ ని ఆటోమేటిక్ సీడింగ్ పెడతారు. ఆటోమేటిక్ గా రీసింక్ అయిపోతుంది. దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ యూ ఫైండ్ ఇన్ SQL Server. Multiple ages we configured. Adding database availability group we configured. Resync database troubleshooting. ఇది చేసాము. We will do it again tomorrow. ఓకే, టుమారో అంటే మండే. సో ఫైనల్ గా మనం ఏం చేసాం? ఇప్పుడు ఆల్వేస్ అన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసుకున్నాం. 90% ప్రాబ్లమ్స్ అన్ని మనం కవర్ చేసాం. ఇంకా కవర్ చేయాల్సింది ఏంటంటే ప్యాచింగ్ ఒక టాపిక్,
డెమో టాపిక్స్లో యాడింగ్ ఫైల్ టు డిఫరెంట్ రెప్లికా ఇది ఒక టాపిక్. మిగిలినవన్నీ థియరీ టాపిక్స్. సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి, డెమోస్ అన్ని ఇవే అనమాట. సో ఆన్ మండే రీడ్ ఓన్లీ రూటింగ్ డెమో విల్ డూ వన్ మోర్ టైం. తర్వాత సస్పెండ్ స్టేట్ ట్రబుల్ షూట్ ఆ సినారియో రీక్రియేట్ చేసి దాన్ని మళ్ళీ మనం రీసింక్ చేద్దాము. ఫైనల్ గా ప్యాచింగ్ ప్లస్ యాడ్ ఫైల్ టు డిఫరెంట్ రెప్లికా ఈ రెండు కూడా మండే చేద్దాం. ఇఫ్ టైమ్ కోఆపరేట్స్ వి విల్ కంప్లీట్ అదర్ టాపిక్స్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్?